ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే రష్యాతో మనం ఒక ఫ్రెండ్లీ నేచర్నే మెయింటైన్ చేయాలి. ఇంకో పక్క చూసుకుంటే ఇది యూఎస్ఏతో వాళ్ళతో శత్రుత్వం పెంచుకోకూడదు. మరి ఈ రెండింటిని మెయింటైన్ చేస్తూ మళ్ళీ మన జీడిపిని పరుగులెత్తేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమైన పనే. సో అయినా సరే మరి దీన్ని ధీటుగా ఎదుర్కొనే పరిస్థితే ఇప్పుడు మోడీ గారు అయితే చేస్తూ ఉన్నారనమాట. అయితే అంతకుముందు ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏది చైనా ఎలాగైతే గ్రో అయిందో అదేవిధంగా మన వాళ్ళు కూడా ఇప్పుడు అదేవిధంగా గ్రో అవుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం జీడిపిలో చూసుకుంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం. త్వరలో థర్డ్ ప్లేస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి జీడిపి గ్రోత్ రేట్లో చూసుకుంటే మొన్న ఆల్రెడీ మనం వీడియో చేసాం, ఫస్ట్ ప్లేస్లో మనమే ఉన్నాం, 16% అవుతుంది అని చెప్పేసి. అయితే మరి ఒక పక్కన ఇది అటువైపు యూఎస్ఏ చూసుకుంటే కేవలం 4% సంథింగ్ వాళ్ళ జీడిపి గ్రోత్. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాళ్ళని మనం బీట్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఇదంతా తెలిసిన తర్వాత యూఎస్ఏ అయినా సరే, యూకే వాళ్ళైనా సరే, ఎవరైనా మనకి యూరోప్ దేశాలైనా సరే ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు? సో మన వాళ్ళు ఇంకా గ్రో అవుతున్నారు, వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుంటారు అంటే ఎవరు కూడా సహించలేరు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొన్ని కుట్రలు కూడా పన్నుతూ ఉన్నారు, టారిఫ్లని అదని ఇదని చెప్పేసి. సో మరి దీనికోసమే మరి దీని అంతటిని కూడా ఎదుర్కొని మన జీడిపిని పరుగులెత్తించాలి అనే ఉద్దేశంతో మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక టీం కూడా ఫామ్ చేశారు, ఇది కేవలం దీనికోసమే అని చెప్పేసి. సో ఏదైనా సరే మరి ఒక పక్కన చూసుకుంటే మరి వీళ్ళ టారిఫ్లు తట్టుకోవాలా, దాంతోపాటు వాళ్ళతో మంచి బాండింగ్లు ఏర్పరచుకోవాలా, ఇంకో పక్కన వీళ్ళ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోకూడదు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం మరి మోడీ గారి ముందైతే ఉన్నాయన్నమాట.